గడిచిన 2, 3 వారాలుగా ఒక వచనాన్ని కొన్ని వచనాలను ధ్యానిస్తూ వస్తున్నాం. నాతో పాటు మీ బైబిల్ గ్రంథములను లూకా సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 36 వచనాలు చూసుకుంటున్నాం. ప్రియులారా, నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను కానీ ప్రభు తన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఆయన రాకడ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడాలని, అంతేకాదు ఏం చేయాలో కూడా అక్కడ చెప్పాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము, ఈ 3 ప్రియులారా ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాకడ మీద మన మనసు పెట్టకుండా, ప్రభు యొక్క రాకడ మీద మన గురి నిల్పకుండా, ఆయన రాకడ గురించిన దర్శనము మనకు బ్లర్ చేయబడులాగున తిండి ఒక ఆటంకమవుతుంది. చివరి రోజుల్లో వివిధ రకాల మత్తులు ఒక ఆటంకం అవుతాయి. అంతేకాదు ఐహిక విచారములు మనల్ని ఆ దృష్టి నుండి మలిచివేస్తాయి, త్రిప్పివేస్తాయి అని చెబుతూ క్రింది వచనాల్లో అంటున్నాడు, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, ఎవరి జాగ్రత్త వాళ్ళే తీసుకోవాలి. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ఎవరి జాగ్రత్త వారు వహించాలి. రోడ్డు దాటేటప్పుడు ఎట్లాగా మన జాగ్రత్త చూసుకుంటామో, ఎలక్ట్రికల్ వర్క్ పని చేసేటప్పుడు మనం ఎట్లా జాగ్రత్త తీసుకుంటామో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎవరి జాగ్రత్త వారే తీసుకోవాలి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వస్తుంది. మనం చూసుకున్నాం. కాబట్టి అంటే జాగ్రత్త వహించాలి. కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎల్లను తప్పించుకొని, వాటి నుండి తప్పించబడాలంటే మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, అంటే కింద పాత్రులుగా ఉండునట్లు అంటూ ఇప్పుడు ఒక చక్కని, మీరు అన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట మీరు నిలబడాలంటే, పాత్రులుగా ఎంచబడాలంటే ఒక అద్భుతమైన ఫార్ములా, ఒక అద్భుతమైన జవాబు ఏం చేయాలో చెప్తున్నాడు. ఉదాహరణకి, బాబు కరెంటు పని చేస్తున్నావు, షాక్ కొట్టకుండా ఉండాలంటే ఇదిగో ఆ చెప్పులు వేసుకో. బాబు రోడ్డు దాటుతున్నావు, అపాయం నీకు కలగొద్దంటే కుడివైపు ఎడమవైపు చూసి దాటు అని ఎట్లా చెప్తారో ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు. ఏంటిదంటే ఒక విషయం చేయమంటున్నాడు. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థనని నిర్లక్ష్యము చేయకండి. తిండిబోతుతనాన్ని మనము మన జీవితంలో కలిగి ఉండొద్దంటే ప్రార్థనకు అప్పగించుకోవాలి. ఏ రకమైన మత్తులలో మనం పట్టుబడొద్దంటే ప్రార్థనకు అప్పగించుకోవాలి. ఐహిక విచారములలో మనం కూరుకుపోవద్దు అంటే ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మనిషి కుమారుని ఎదుట పాత్రులుగా ఎంచబడు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి విషయం క్రైస్తవ జీవితంలో ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలియదు బైబిల్ ఎంతసేపు చదువుతున్నారో, నాకు తెలియదు ఎంతసేపు ఆరాధిస్తున్నారో, కానీ ప్రశ్న, ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? లేదా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, పోయిన వారంలో
ఆదిమ సంఘములో ప్రియులారా ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాలను కొన్నిటిని ధ్యానిస్తూ ఈరోజు మరికొన్ని ధ్యానించబోతున్నాం. మీరు అపోస్తుల కార్యములో ఆదిమ సంఘములో వారి జీవితాల్లో ఏ పరిస్థితి వచ్చినా వారి జీవితంలో కనబడేది ఏంటో తెలుసా ప్రియులారా? ఇట్ ఈస్ ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎవరో యూట్యూబ్లలో చెప్తా ఉంటే ఎవరో నాకు కూడా పెట్టారు, పిల్లలకి నేను వినిపించాను, నాకు తమ్ముళ్ళకి. మార్చి 1వ తేదీన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొన్ని ఊర్లను టార్గెట్ చేసి వారిని అందరినీ చంపాలి అన్నటువంటి మాటలు కొంతమంది మాట్లాడినట్టుగా విన్నాను. ప్రియులారా, ఒక మాట అడుగుతాను, అది నిజమే కావచ్చు కూడా, వారి ఆలోచనలు అలాగ ఉండొచ్చు. ఇప్పుడు ఇది మన వాట్సాప్కి వచ్చింది కదా, మనం ఏం చేసాం? మనకు తెలిసిన సహోదరులకి పంపించాం, అరే ఇలాంటివి జరగబోతుందంట, ఇలాంటి పరిస్థితి, క్రైస్తవుల మీద దాడి కొరకు పన్నాగాలు జరుగుతున్నాయి అని మనకు వచ్చిన వాట్సాప్లో వచ్చినటువంటి ఆ న్యూస్ని వేరే వాళ్ళకి పెట్టాం. ప్రియులారా, మంచిది, పెట్టడం తప్పు కాదు. వాళ్ళు ఇంకొకరికి పెడతారు, వాళ్ళు ఇంకొకరికి పెడతారు, అలా అందరికీ సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ నేను పెడితే నాకే వచ్చినట్టుగా మళ్ళీ మనకు వచ్చేస్తుంది అది. కానీ ఒక ప్రశ్న, అందరము సర్క్యులేట్ చేస్తున్నాము, పాస్ చేస్తున్నాము, కానీ దేవా అది నిజమే అయితే నువ్వు కార్యము జరిగించి అపాయం నుండి, కీడు నుండి నీ ప్రజలని తప్పించుమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? పరిస్థితి ఉంది, మనం వెళ్ళి ఏం చేయలేం, మనం నిస్సాయిలమే. ఇప్పుడు కార్యము జరిగించాల్సింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు కార్యం చేయాలంటే, అది జరగకుండా ఆపగలగాలంటే అధికారుల హృదయంలో ప్రేమ పుట్టించి వారు సరైన రీతిగా స్పందించాలంటే ఇప్పుడు నీవు నేను మనం చేయాల్సింది ఏందో తెలుసా ప్రియులారా? ప్రార్థన. ఇంకేం చేయగలం చెప్పండి? ప్రార్థన ఏం ప్రార్థన తప్పించి ఇంకేం చేయగలం? ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను పని చేస్తే నేనే పని చేస్తాను. వినండి జాగ్రత్తగా. ఇఫ్ ఐ వర్క్ ఐ ఓన్లీ వర్క్. నేను పని చేస్తే నేనే పని చేస్తాను. ఇఫ్ ఐ ప్రే గాడ్ వర్క్స్. నేను ప్రార్థిస్తే ప్రభువు పని చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు కదిలితే ఎట్లాంటి ఉంటాయంటే కార్యాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదిమ సంఘములో ప్రతి అధ్యాయములో దాదాపుగా ప్రియులారా ప్రతి అధ్యాయములో ప్రార్థన గురించినటువంటి విషయాలను మనం చూస్తాము. ప్రార్థన. పోయిన వారము నేను కొన్ని విషయాలు చెప్పాను, దాని వద్ద తగ్గించేసి కొన్ని విషయాలు చెప్పాను. 7వ అధ్యాయం వరకు చూసుకున్నాం మనం. ప్రతి అధ్యాయంలో ఉదాహరణకి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12 నుండి 14 ప్రార్థన కొరకు మేడగదిలో వారు కూడుకున్నారు. 1వ అధ్యాయం 23, 24 మత్తీయాను ఎన్నుకోబడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, యూదా ఇస్కరియోతు యొక్క స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యం 2:42లో పేతురు భక్తుడు వాక్యము ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షించబడినప్పుడు వారికి 4 విషయాల్లో ఒకటి ఎడతెగక చేయమని చెప్పింది ప్రార్థన. 3వ అధ్యాయం 1 గంటకు పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలములో వారు వెళ్తున్నారు. వారికి ప్రార్థనకు ఒక టైం ఉంది యూదులకి. 4వ అధ్యాయం 24 వచనంలో పేతురు యోహాన్లకు ధమ్కి ఇచ్చి బెదిరించి మీరు ఇంకోసారి క్రీస్తును యేసును ప్రకటించొద్దు అని చెప్పినప్పుడు వారు తమ స్వజనుల యొద్దకు వచ్చినప్పుడు వారు కలిసి ప్రార్థించినారు. ప్రియులారా, భూమి కంపించబడింది. వారు బహుధైర్యంగా బోధించినారంట. ప్రార్థన, ప్రార్థన. అదే రీతిగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 12 నుంచి 16 వచనాల వరకు మనం అక్కడ చూసుకున్నాం. అక్కడ పురుషులు, స్త్రీలు అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడ్డారు. మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? సంఘములో ప్రార్థన. ఈరోజు మన సంఘాల్లో ప్రజలు చేర్చబడాలంటే వాక్య ప్రకటనతో పాటు ప్రార్థన యొక్క అవసరం ఉందని తెలియజేస్తున్నాను. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించినాడు అక్కడ. ఎందుకంటే ప్రార్థించే సంఘము. ప్రియులారా, 6వ అధ్యాయం
1-7 మనం చూస్తాం. సంఘంలో సమస్య వచ్చినప్పుడు అపోస్తులు ఏమన్నారైతే, మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకి ఉంటాము, ఆ పనులు మీరు చూసుకోండి అని ప్రార్థనకి తమకు తాము అప్పగించుకున్నారు. ప్రియులారా, స్టెఫెన్ గురించి మనకు తెలుసు. స్టెఫెన్ వాక్యం బోధిస్తున్నప్పుడు వారందరూ ఒక్కటిగా కూడి రాళ్లతో కొట్టి తనని చంపుతున్నప్పుడు స్టెఫెన్ గారు చేసినటువంటి విషయం ఏంటో తెలుసా? స్టెఫెను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను, అంటే ప్రార్థించి నిద్రించాను. ఈవెన్ చంపబడుతున్నప్పుడు కూడా ప్రియులారా, వారికి తెలిసిన విషయం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఈరోజు వీలైతే వీటిని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రభు సహాయం చేయను గాక. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14-15 మనం ఈ రీతిగా చూస్తాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపించారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ప్రియులారా, పరిశుద్ధాత్మని చేత నింపబడడానికి వారు చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. అంటే ప్రభు మాత్రమే తన ఆత్మచేత నింపగలడు. వీరు చేతులుంచినప్పటికీ కూడా ప్రియులారా, హస్త నిక్షేపణం ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రమే ఆత్మచేత నింపాలి. వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రియులారా, ప్రభు ఆత్మచేత నింపబడాలని ఆశ కలిగినటువంటి వారికి ఒక విషయం చెప్తాను. మీరు ప్రార్థనా పరులైతే ప్రియులారా, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నట్టయితే అటువంటి వారిని ప్రభు తన ఆత్మచేత నింపుతాడు. మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవాలి. 9వ అధ్యాయం 10-11 దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు సంఘాన్ని హింసించడానికి నిర్ణయం చేసుకొని పోతున్న సమయంలో ప్రభు తనని దర్శించినాడు. ప్రియులారా, మనకు తెలుసు. ఇప్పుడు అననీయ భక్తుడితో ప్రభు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. వారిని ప్రార్థనలు చేసే వారిని హింసించడానికి వెళుతున్నాడు అని ఉంటుంది కదా బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు సౌలు ప్రార్థిస్తున్నాడు. చూస్తారా పిల్లరా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో సౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. తనను దేవుడు దర్శించిన తర్వాత 21వ చూడండి. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామంను బట్టి, అంటే యేసయ్య నామంను బట్టి ప్రార్థన చేయి వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా. అంటే ఆదిమ సంఘములో ఏం చెప్తున్నారు? యేసయ్యకు ప్రార్థన చేసేవారిని నాశనం చేయడానికి పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, ప్రార్థన క్రైస్తవుని యొక్క జీవితంలో శ్వాస లాంటిది. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేయుచున్నాడు. సౌలు దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా చేస్తున్న పని ఏంటిది ప్రియులారా? ప్రార్థన. సౌలు ఎవరిని బంధించాడు? ప్రార్థన చేయి వారిని బంధించాడు. లేదా నాశనం చేసిన వాడు ఇతడే కాడా అన్నమాట చూస్తాం. అంటే ప్రార్థన. సౌలు భక్తి జీవితం దేంతో మొదలైందో తెలుసా? ప్రార్థన. ఎవరికి ప్రార్థన? ఎవరైతే యేసయ్యకు ప్రార్థిస్తున్నారో వారిని హింసించడానికి వెళ్ళిన సౌలు గారు ఇప్పుడు తనే యేసయ్యకు ప్రార్థిస్తున్నాడు.
ప్రార్థనా జీవితం. 9వ అధ్యాయం 40వ వచనంలో పేతురు అందరినీ, మనకు తెలుసు అక్కడ దోర్క తబిత చనిపోయినప్పుడు జరిగిన సంఘటన. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత అంటే దోర్క అంటే లేడీ అని అర్థం, లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ప్రియులారా, పేతురు గారి నీడబడి స్వస్థత పొందిన సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన ప్రభువుతో మాట్లాడడము మాత్రమే కాదు ప్రియులారా, ప్రార్థన ప్రభువు మీద ఆధారపడము. ప్రభువా, మేము నిస్సాయులము, బలహీనులము, నీవు మాత్రమే కార్యము జరిగించువాడవని మనము ఆయన మీద ఆధారపడేటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా. ప్రియులారా, దేవుడు అద్భుతం జరిగించాడు. ఇది 42వ వచనంలో చూస్తాం. ఇది యొప్ప ఎందంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? తబిత లేపబడింది. తబిత ఎలా లేపబడింది? తను, పేతురు గారు మోకాళ్ళుని ప్రార్థన. ఈరోజు ప్రార్థన అంటే ప్రియులారా, కనీసం వృద్ధులంటే మోకాళ్ళు ఉన్నారండి, అది వేరే విషయం. వాళ్ళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వివిధ రకాల బలహీనతలు కలిగినటువంటి వారు, వయసు మళ్ళింది కనుక వారు మోకాళ్ళ మీదకి రావడం కొంచెం కష్టమే. ప్రభు కూడా అర్థం చేసుకుంటాడు. కానీ ఆరోగ్యం ఉండి, అనుకూలంగా ఉండి అయినా ఎందుకు రారండి మోకాళ్ళ మీద? నాకు అర్థం కాదు. పేతురు గారు మోకాళ్ళ మీదకి రాగలిగితే, యేసయ్య తన తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళుని అన్న మాట ఉంటే సుకూన్గా కుర్చీల మీద కూర్చొని ఎట్లా చేస్తారండి? నీకు అనారోగ్యంగా ఉంటే ఓకే, గాడ్ అండర్స్టాండ్స్, ప్రభు అర్థం చేసుకుంటాడు. కానీ ఆరోగ్యంగా ఉండి నేనెందుకు మోకాళ్ళు ఉండాలి అంటే నీకు ప్రార్థన జీవితం ఉందా? మోకాళ్ళ మీదకి రావడం మంచిది కదా, ప్రభు కృపను వేడుకోవడం కదా ప్రియులారా. అది మోకాళ్ళుని పేతురు గారు. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు గారి గురించి ఉంది. ఆయన భక్తిపరుడు, కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈయన యూదుడు కాడు, కానీ ఎక్కడో ప్రభావితం చేయబడ్డాడు. యూదులు ఆరాధించేటువంటి దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. ఈయన జీవితంలో రక్షణ లేదు, కానీ వారి ఆచారాలన్నీ చేస్తున్నాడు. అందుకే పేతురు గారిని దేవుడు మళ్ళీ పంపించి వాక్యం వినిపింపజేసి ఆ కుటుంబాన్ని రక్షించినాడు, మనకు తెలుసు. కానీ ఆయనలో ఉన్న ఎన్నో ఉన్నాయి అక్కడ. ప్రార్థనా పరుడు, కుటుంబం అంతటితో కూడా ప్రార్థన. అంటే క్రైస్తవుల జీవితంలో కనబడాల్సింది ప్రార్థన అని మనకు తెలుసు. అందుకే దూత వచ్చి ఏమన్నాడు? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మన ప్రార్థనలు గాలిలో వెళ్ళట్లేదు, ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళుతున్నాయి. మన ధర్మకార్యాలు అనుంది, కానీ ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. మనము ప్రార్థిస్తున్నప్పుడు పక్కనున్న మనుషులు మాత్రమే కాదు, ప్రభువు దగ్గరికి వెళుతున్నది ఒక ధూపము వలె ప్రార్థన. ఆయన సన్నిధికి వెళుతున్నదన్న సంగతి మనం తెలుసుకుంటే ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం అండి. మనం అధికారులకు ఫోన్ చేస్తే వారు లేపకపోవచ్చు, కొన్నిసార్లు దైవజనులు లేపకపోవచ్చు, బిజీగా ఉండి. దేవుడు సార్వభౌముడై ఉండి కూడా మన ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రాబ్లం మనం ప్రార్థించమే. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి అని దూత మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూడండి నాతో పాటు, మీ బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ఈరోజు వ్యక్తిగతంగా మనం అందరం కూడా ప్రార్థన యొక్క విలువ అర్థం చేసుకొని ప్రార్థనలకు మనము
అప్పగించుకోగలిగితే ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలోనూ ప్రియులారా, మన కుటుంబ జీవితాలు, సంఘ జీవితంలో దేవుని కార్యాలను చూస్తాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మళ్ళీ చదువుతాను. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మనం చేసే ప్రార్థన ప్రభు యొద్దకు చేరుతుందన్నటువంటి విశ్వాసం ఉంటే ప్రియులారా, మన ప్రార్థన జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఏది పడితే అది జయం, ఏదో నోటుకొచ్చినట్టు జయం. నేను ఇప్పుడు అధికారుల దగ్గరికి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం కదండి. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు భయముతో, భక్తితో, జాగ్రత్తగా, విశ్వాసముతో మనం ఆయన ఎదుట మన ప్రార్థనలను, మన విన్నపములను, మన విజ్ఞాపనలను ఆయన ఎదుట పెట్టగలగాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, నీ ప్రార్థనలు చేరినాయి కొర్నేలి. మనం చేసే ప్రార్థనలు ప్రియులారా, ఈరోజు యథార్థంగా ప్రభు సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. తప్పకుండా ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా, ఆమెన్. రైట్. 44వ వచనం ప్రియులారా, అక్కడ మనకు తెలుసు కొర్నేలు గారు తన బంధువులందరినీ తీసుకొని వచ్చాడు, పిలిపించుకున్నాడు. దేవుడు తన కార్యం జరిగించాడు. ప్రభు నామమున బాప్తీసం పొందినారు, కార్యం జరిగించినాడు ప్రభు. 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు గారు దైవజనుడు చెరసాలలో ఉంచబడ్డాడు. అంతకుముందు యాకోబు గారు చంపబడ్డారు. పేతురు గారేమో ఇప్పుడు చంపబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, అక్కడ చెప్పబడిన మాట, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. యాకోబును పోగొట్టుకున్నారు. అఫ్కోర్స్ అది ప్రభు చిత్తం. ఇప్పుడు పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. ఆయనను కూడా చంపడానికి హేరోదు ఆలోచిస్తున్నాడు. కొంత గ్యాప్ వచ్చింది పండుగ వలన. ఇప్పుడు ఆ గ్యాప్ని ఏం చేసుకున్నారో తెలుసా ప్రియులారా, వీరు ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. సంఘము ఆసక్తితో కూడిన ప్రార్థన. వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవజనులను మనం పోగొట్టుకోవడానికి సంఘముగా వారి కొరకు మనం ప్రార్థన చేయలేదేమో ప్రియులారా. వి డిడ్ంట్ ప్రే. దైవజనుడి చేత ప్రార్థన చేపించుకోవడం మనకు తెలుసు. దైవజనులందరూ మన మీద చేతులు పెట్టాలని, వారు మన కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటాం. చాలా మంచిది. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా, దైవజనులకు కొరకు ప్రార్థన అవసరం ఉంది. దైవజనుల కొరకు ప్రార్థనలు చేయబడాలి. వారి వ్యక్తిగత జీవితంలో కొరకు చేయబడాలి. వారి కొరకు దుష్టుని దాడులుంటాయి, ఆత్మ సంబంధమైన దాడులుంటాయి. దుష్ట మనుషుల చేతుల నుండి ప్రభు తప్పించాలని, వివిధ రకాల సాతాను దాడుల నుండి దైవజనులు కాపాడబడాలని, వారి పాపంలో పడిపోవద్దని, అబద్ధ బోధ వారి నుండి రావద్దని, దేవుని బలమైన చేతిలో వారు వాడబడాలని సంఘము వారి దైవజనుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. సంఘమా, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నీ దైవజనుని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారండి దైవజనుల కొరకు? దైవజనుల కొరకు వస్తారు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి. అవును, దైవజనులు భారముతో ప్రార్థన చేస్తారు, కన్నీటితో చేస్తారు, ఉపవాసాలుండి చేస్తారు సంఘం కొరకు. కానీ దైవజనుడి కొరకు ప్రార్థన అవసరం ఉంది. పౌలు గారు అడిగారండి, నా కొరకు ప్రార్థన చేయండి అని. దైవజను ప్రియులారా, నీ దైవజనుని కొరకు నువ్వు ప్రార్థన చేయ బద్ధుడవై బద్ధురాలవై ఉన్నావు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఏదైనా గొప్ప సహాయము దైవజనుడికి చేయాలంటే మోర్ ఇంపార్టెంట్ ప్రార్థన చేయి. ప్రతిరోజు చేయి, వ్యక్తిగతంగా కుటుంబాలుగా చేయండి. దైవజనుని కొరకు అవసరం ఉంది. వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు వారికి ద్వారాలు తెరవాలని ప్రార్థన చేయండి. తగిన సమయాలు ఇవ్వాలని ప్రార్థన చేయండి. వాక్చాతుర్యంను దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి. దేవుని బలమైన అభిషేకం క్రింద వారు కదలాలని ప్రార్థన చేయండి. వారు వాక్యము బోధిస్తున్నప్పుడు ఆత్మలు పట్టుబడాలని దేవుని కృపచేత ప్రార్థన చేయండి. ప్రే ఫర్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవజనుని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సంఘమ్మ ప్రార్థన చేయాలి. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండండి. ఏమైంది ప్రియులారా? అద్భుతమైన సహాయం. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేరి. ప్రార్థన చేయుచుండి. ప్రియులారా, సంఘము ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దూతను పంపి తనను విడిపించి సహాయం చేశాడు కదా. దైవజనుల కొరకు ప్రార్థన చేయబడింది ఆదిమ సంఘములో. 13వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తున్నాం. వారు ప్రభువును సేవించుచు. 13వ అధ్యాయం తిప్పుతారా మీరు? చక్కని మాట ప్రియులారా. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. బర్నబా గారిని, సౌలు గారిని పిలిచిన పని కొరకు వాళ్ళకి ప్రత్యేకపరచండి అని చెప్పారు. వారు ఏం చేశారో తెలుసా? అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రియులారా, సంఘము నుండి పంపించబడాలంటే ఎవరైతే సంఘంలో ఎదుగుతున్నారో, మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ప్రార్థించి ప్రయాసపడి నీ జీవితంలో దేవుని పిలుపు ఉందని నీకు బయలుపరిచి నిన్ను సిద్ధపరిచినప్పుడు నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఇప్పుడు నాకు అన్నీ తెలిసిపోయినాయిలే, నేను వెళ్ళిపోతాను కాదు. ప్రార్థనాపూర్వకంగా దైవజనుడి ద్వారా, సంఘము ద్వారా, నీవు సంఘము ద్వారా పంపించబడాలి. అది బిబ్లికల్ ట్రూత్, బిబ్లికల్ ఎథిక్. సంఘము ద్వారా నువ్వు పంపించబడాలి, ప్రార్థన పూర్వకంగా పంపించబడాలి. దైవజనుడు, దైవ జనాంగం అంతా కలిసి ఉపవాసం ఉండి నీ ప్రార్థన చేసి నిన్ను వారు చేతులుంచి నిన్ను పంపించాలి. నువ్వు అలా వెళ్ళిపోకు. అది దేవుని యొక్క వాక్యానుసారం కాదు. దేవుని వాక్యానుసారం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుని పిలుపు ఉన్నదని గుర్తించినప్పుడు దైవజనుడి ద్వారా, సంఘము ద్వారా ఉపవాసం ఉండి వారంతా నిన్ను ఉపవాసం నీ కొరకుండి చేతులుంచి ప్రార్థన చేసి నిన్ను పంపించినప్పుడు దేవుని చేతిలో బలమైన ఆయుధములాగా నువ్వు వాడబడతావు. నాకు అన్నీ తెలుసు, వీళ్ళకేం చెప్పాలని వెళ్ళిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజులలో. యేసయ్య తన శిష్యులను పంపించాడు. సంఘంలోంచి పంపించారు వాళ్ళు. అది ఎలా జరిగిందో తెలుసా? ప్రార్థన. అందుకే నేను బలంగా వాడుకున్నాడు దైవజనుడు అయినటువంటి పౌలు గారిని ప్రభు. మనకు తెలుసు, సంఘము చేత పంపించబడ్డారు. ఈరోజు యవనస్తులారా, మీరు సంఘములో దైవజనుని యొక్క సమక్షంలో ప్రభు కృప ద్వారా ఎదుగుతున్నారు కదా. ఈ సత్యాన్ని మీరు క్లియర్గా తెలుసుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని. వాక్యానుసారమైన పద్ధతి ఒకటి ఉంది. వెళ్ళి అలా మొదలు పెడితే కాదు. దేవుడు వాడుకోగలడు సుమా, కానీ నువ్వు ప్రభు చేతిలో సంపూర్ణమైన రీతిలో వాడబడాలంటే వాక్యానుసారమైన పద్ధతులు ఉన్నాయి. దైవజనుడి ద్వారా లేదా దైవజనుల ద్వారా
దైవ జనాంగమంతా ఉపవాసం ఉండి దైవజనులు నీ మీద చేతులు పెట్టి పంపించినప్పుడు ఆహా, దేవుని చేతులు బలంగా వాడబడతావు. పంపించడం కూడా ప్రార్థన ద్వారానే జరిగింది ప్రియులారా. అందుకే చెప్తున్నాను, ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలోనే ఉన్నాం, 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారిని, అంటే పాస్టర్స్గా ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అంతియోకయలో జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రియులారా, ప్రతి సంఘంలో ఏం చేశారో తెలుసా? ఏర్పరచుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. చూడండి, అంటే దైవజనులుగా నియమించినప్పుడు కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అంతేకాదు, మీరు అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో చూస్తారు కదా, బల్ల యొద్ద భోజనము వడ్డించడానికి కూడా ప్రార్థన చేయబడిందండి. ఈ రోజులలో మనం భోజనాలు వడ్డించడానికి ప్రార్థన చేసి నియమిస్తామా? అక్కడ కొలతబద్ద కూడా ఇవ్వబడింది. ఆత్మపూర్ణులై ఉండాలంట, జ్ఞానము కలిగి ఉండాలంట, మంచి పేరు కలిగి ఉన్నటువంటి వారిని ఏం చేశారో చూడండి అపోస్తుల కార్యంలో. పరిచారకులను సైతము నియమించడానికి, పరిచారకులను ప్రభు పనికి అప్పగించడానికి 6వ అధ్యాయంలో, మీరు 6వ అధ్యాయంలో 6వ వచనంలో వారిని ఆల్రెడీ సంఘము నియమించి ఆ కొలతబద్ద చొప్పున వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అప్పుడు ఏమైందో తెలుసా ప్రియులారా? అటువంటి కొలతబద్ద క్యారెక్టర్, ఆత్మచేత నింపబడినటువంటి వారు, మంచి పేరు కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారిని ఎన్నుకొని అపోస్తుల ఎదుట నిలబెట్టినప్పుడు వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా? 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. పరిచర్య పెరుగుద్ది. దైవజనులుగా ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాలా? ఎవరినైనా భోజనాల కొరకు మనం ప్రార్థన చేసి ఈ కొలతబద్ధతో చూసామా ప్రియులారా? ఎవరు షార్ప్ ఉన్నారో, ఎవరు యాక్టివ్గా ఉన్నారో, వాడు రక్షించబడ్డాడా లేడా కూడా మనం చూడమే. వాడు షార్ప్గా ఉన్నాడా, రైట్ అన్నా, నన్ను వచ్చి చేయమంటాం. అందుకోసమే అప్పుడు కూడా సమస్య భోజనాల దగ్గర, ఇప్పుడు కూడా భోజనాల దగ్గర. మీటింగ్ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు, ఈటింగ్ దగ్గర వచ్చేసరికి ప్రాబ్లం. కారణం ఏంటిది? అక్కడ దైవభక్తి లేనటువంటి వారు వడ్డించేవారు ఉంటారు. తమ వారు వస్తే ఒకలాగా వడ్డిస్తారు, వేరే వారు వస్తే ఇంకొకరిలాగా వడ్డిస్తారు. అది ఎందుకు సమస్య? జ్ఞానము లేని సమస్య. అది జ్ఞానము లేని కారణంగా. అది ఎందుకు సమస్య? మంచి సాక్షి జీవితం లేదు కనుక సమస్య. అది ఎందుకు సమస్య? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు కారువారు కనుక సమస్య. కొన్నిసార్లు అప్పుడప్పుడు మీటింగ్స్లో చూస్తుంటాను, ఒక్కొక్కడు యవనస్తుడు అమ్మాయిల దగ్గరనే వెళ్ళి వేస్తుంటాడు. వాడు ఎందుకు? వాడికి వేరే దగ్గర చాలా పని ఉంటుంది, అక్కడ పోడు వాడు. గమనిస్తుంటాను. అప్పుడే నేను చెప్తాను, ఆ పిల్లని జరిపోయి అక్కడ మీరు పోండి పెద్దల అమ్మాయిల దగ్గరికి. భక్తి లేని జీవితాలు కదా పిల్లరా. ఎందుకు ఆత్మ సంఘంలో ప్రభు అంత బలంగా కదిలినాడంటే, మనం అంటాం, ప్రభా ఆత్మ సంఘంలో నీ బిడ్డల్ని ఎలా వాడుకున్నావు, మమ్మల్ని వాడుకో. కానీ ప్రియులారా, ప్రార్థన జీవితం ఉందా వారికి ఉన్న జీవితం? పెద్దల్ని నియమించడానికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా ప్రభువునకు వారిని అప్పగించారంట. 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని, పౌలు గారు చూడండి అక్కడ లూదియా తట్టబడుతుంది కదా, ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండగా లూదియా గురించి ప్రభు ఆమె హృదయము తెరిచెను. ఎందుకు వెళ్ళారండి? విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమునకు ప్రార్థన. తర్వాత మనకు తెలుసు, ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. అపోస్తుల కార్యం 16:16లో మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, మళ్ళీ ప్రార్థన స్థలం అంటే వారికి ఎక్కడ ప్రార్థన చేయాలో తెలుసు. ప్రార్థన సమయాలు ఉన్నాయి, ప్రార్థన స్థలాలు ఉన్నాయి. ఈరోజు మన ప్రార్థనకు టైం ఉందా ప్రియులారా?
ప్రొద్దున లేచి చేసుకోకుండా అనుకుంటాం మధ్యాహ్నం చేసుకుందాంలే, మధ్యాహ్నం ఏదో బిజీగా ఉంటాం, సాయంత్రం చేసుకుందాంలే, సాయంత్రం చేసుకుందాం అనుకున్నాం కానీ కాలేదు, రాత్రి పడుకోవడానికి ముందు చేసుకుందాంలే, రాత్రి అలసిపోయాను ప్రభా నీకు తెలుసు, ఉదయం లేచి చేసుకుంటానులే. ఇలాగా రోజులు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రార్థనలో ఎదిగినామా? ప్రార్థన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్నామా? ప్రభు కృపను వేడుకోవడానికి వారికి సమయాలు ఉన్నాయి, స్థలాలు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఎంత అద్భుతం! అప్పుడు మనకు తెలుసు, పూతోనని దయ్యం పట్టిన ఒక చిన్నదాన్ని దేవుడు విడిపించాడు. ఎప్పుడు? ప్రార్థనకు సమయం, ప్రార్థన స్థలమునికి వెళ్ళిచున్నప్పుడు. ప్రియులారా, ఎవరిని దేవుడు బలంగా వాడుకుంటాడో చెప్పనా? ప్రార్థనా పరులని. ఎందుకు? నీవే దిక్కు మాకు, నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు, నువ్వే సహాయకుడు, నువ్వే కదలాలని ప్రభు మీద ఆధారపడతారు కనుక ప్రభు వారి జీవితంలో కదిలి కార్యాలను జరిగించుకుంటాడు. హల్లెలూయా.